దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ గురించి చూద్దాం. సో మన ఐఏఎంలో ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్. దీన్నే పిఓఎల్పి అని కూడా అంటాం, లేకపోతే లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే యూజర్ కి మన ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో అతనికి ఎంత పర్మిషన్స్ ఇవ్వాలో అంతవరకు ఇస్తాం. సో ఎక్స్ట్రా పర్మిషన్స్ ఏమీ లేకుండా వాటిని రివోక్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక బ్యాంక్ టెల్లర్ ఉన్నాడు. అతను ఒక బ్యాంక్ లో పర్సన్ వర్క్ చేస్తున్నాడు టెల్లర్ గా. అతనికి ఏమేమి పర్మిషన్స్ ఉంటాయి? అకౌంట్ బ్యాలెన్స్ చూసే పర్మిషన్, అలాగే మనీని డిపాజిట్ చేసే పర్మిషన్, క్యాష్ ను విత్డ్రా చేసే పర్మిషన్ ఉన్నాయి అతనికి. ఓకే, సో అతనికి ఎక్స్ అనే పర్సన్ బ్యాంక్ టెల్లర్ అనుకుందాం. ఆ ఎక్స్ అనే పర్సన్ ని లోన్ ఆఫీసర్ గా ప్రమోషన్ చేశాడు. ప్రమోషన్ చేయగానే అతనికి ప్రీవియస్ గా ఉన్న డిపాజిట్ క్యాష్, విత్డ్రా క్యాష్ అనే పర్మిషన్స్ ని రివోక్ చేసేయాలి. కొత్తగా క్రెడిట్ హిస్టరీ, న్యూ క్రెడిట్ హిస్టరీ, అలాగే ప్రాసెస్ లోన్ యాప్స్, ఈ 2 పర్మిషన్స్ ఇవ్వాలి. వాళ్ళ కొత్త పర్మిషన్స్ ఇచ్చేసి పాత పర్మిషన్స్ డిపాజిట్ క్యాష్, విత్డ్రా క్యాష్ ని రిమూవ్ చేయకపోతే అతను ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఎంత సాధ్యమైతే అంత వరకు అతనికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలో వాటిని ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈజ్ ఏ సెక్యూరిటీ డిసిప్లిన్ ఆఫ్ గ్రాంటింగ్ ఏ యూజర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాసెస్ ఓన్లీ మినిమం పర్మిషన్స్ నెసెసరీ టు పర్ఫార్మ్ ద స్పెసిఫిక్ ఫంక్షన్, రైట్. సో తర్వాత కోర్ కాన్సెప్ట్ వచ్చేసి ఏదైనా సరే, లైక్ ఏడబ్ల్యూఎస్ ఐఏఎం అయినా, ఎంట్రైడి అయినా, ఓక్టా అయినా, ఎవ్రీ ఐడెంటిటీ నీడ్స్ ద పర్మిషన్స్. సో ఐడియల్లీ స్టార్ట్స్ విత్ జీరో యాక్సెస్ తో స్టార్ట్ అవుతుంది లీస్ట్ ప్రివిలేజ్. యూ హ్యావ్ ద పర్మిషన్ 1 by 1. అతనికి ఏవైతే పర్మిషన్స్ కావాలో అవన్నీ 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాము. సో ఎక్కువ పర్మిషన్ ఇస్తే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక పర్సన్ కంపెనీలో మార్కెటింగ్ కదా జాయిన్ అయ్యాడు. అతని డ్యూటీ ఏంటంటే వెబ్సైట్ లో పోస్టులను క్రియేట్ చేయడం. ఓకే, సో అతనికి అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేసాం అనుకో. అతను ఏం చేస్తాడు? అసలు మన దగ్గర ఏం పర్మిషన్స్ లేవు, ఉన్నదిలో ఒక అడ్మిన్ పర్మిషన్ అనుకుందాం. సో అతనికి మన వెబ్సైట్ అడ్మిన్ పర్మిషన్ ఇచ్చేసాం అనుకో, అతను బ్లాగ్ పోస్టులు క్రియేట్ చేయొచ్చు. అలాగే అతను యాక్సిడెంటల్ గా ఏం చేయొచ్చు? మన యొక్క డేటాబేస్ ని కూడా డిలీట్ చేసేయచ్చు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఐఏఎం ఏం చేస్తుంది అంటే ఇక్కడ కంటెంట్ ఎడిటర్ అనే ఒక రోల్ క్రియేట్ చేసి ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో ఏంటంటే అతనికి కంటెంట్ ఎడిటర్ పర్మిషన్ ఇస్తుంది. సో అతను ఏం చేయగలుగుతాడు? కంటెంట్ క్రియేట్ చేసి గలుగుతాడు, పోస్ట్ చేయగలుగుతాడు, అలాగే అతన్ని మోడిఫై చేయగలుగుతాడు. అంతే తప్పించి వేరే వాటిని డేటాబేస్ లోకి వెళ్ళే ప్రివిలేజ్ అతనికి లేదనమాట, కంటెంట్ ఎడిటర్ కి, రైట్. ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో యూజర్ వాళ్ళ ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు అతనికి ఆ స్టోరేజ్ బకెట్ లో ఉన్న పర్టికులర్ థింగ్ వరకే యాక్సెస్ ఉండాలి. అలా కాకుండా ఫుల్ యాక్సెస్ ఇచ్చేసారు అనుకోండి, ఎవరైనా హ్యాకర్ ఆ యాప్ లో ఉన్న బగ్ ని ఫైండ్ అవుట్ చేసి S3 బకెట్ లోకి వెళ్ళి ఫుల్ డేటాని యాక్సెస్ చేసుకుని రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉంది. అందుకని ఏం ప్రివిలేజ్ ఇవ్వాలి? ఓన్లీ అప్లోడ్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా IAM ఎన్ఫోర్సెస్ ద లీస్ట్ ప్రివిలేజెస్ లో మనకి రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. ఇక్కడ ఏదైతే యూజర్ కి ఏ పర్మిషన్ అతను ఒక టీం నుంచి ఇంకో టీం లోకి మూవ్ అయ్యాడు, టెల్లర్ నుంచి లోన్ ఆఫీసర్ గా మూవ్ అయ్యారు కదా, అలాంటప్పుడు ఓల్డ్ పర్మిషన్స్ తీసేసి కొత్త పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, లేకపోతే చాలా ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటాం. అలాగే జస్ట్ ఇన్ టైం, ఒక యూజర్ కి ఒక సర్వర్ లో ఒక ఇష్యూని ఫిక్స్ చేసే పర్మిషన్ ఇవ్వాల్సి వచ్చింది. అలాంటప్పుడు ఒక 2 hours అతను పర్మిషన్ ఇస్తాం. సో ఆటోమేటిక్ గా 2 hours తర్వాత అది రివోక్ అయిపోతుంది అనమాట. ఇది ఏంటి మనకి లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అంటే మీనింగ్. దీన్నే ప్రిన్సిపల్స్ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటాం. ఇక్కడ యూజర్ కి లేకపోతే ఏదైనా ప్రాసెస్ కి లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ కానీ మనం ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో అంతవరకు పర్మిషన్ ఇవ్వడాన్ని లీస్ట్ ప్రివిలేజ్ యాక్సెస్ అంటాం. సో ఎంటైర్ యాక్సెస్ కాకుండా అవసరమైతే అతనికి సంబంధించిన ఒక రోల్ క్రియేట్ చేయడం. ఇక్కడ చూసుకున్నట్టయితే కంటెంట్ క్రియేటర్ అనే ఒక రోల్ క్రియేట్ చేశారు కదా, కంటెంట్ ఎడిటర్ అనే రోల్ ని. అలా రోల్ క్రియేట్ చేసి ఆ స్పెసిఫిక్ రోల్ ని అతనికి అసైన్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఓక్టా కానీ, ఏఎం టూల్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ, పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ కానీ ట్రైనింగ్ కావాలనుకుంటే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.